మంచు మోహన్ బాబు చాలా నిజాయితీగా ఉన్నట్టు మాట్లాడతారు. చాలా బాధ్యతగా ఉన్నట్టు మాట్లాడతారు. విద్యా సంస్థలు పెట్టారు. విద్యా సంస్థల ద్వారా విద్యా సేవ చేస్తున్నాం. అందులో తక్కువ ఫీజులు వసూలు చేస్తామని చెప్పారు. కానీ నిబంధనలన్నిటినీ పక్కన పెట్టారు. ఎక్కువగా దోచుకుంటున్నారు అన్నటువంటిది ఆ మధ్యన కొంతమంది పేరెంట్స్ ఆరోపణ చేస్తే వాళ్ళ మీద రచ్చరచ్చ చేసుకొచ్చారు. బట్ ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. అసలు వాళ్ళకి ఆ విద్యా సంస్థలు నిర్వహించే అర్హత లేదని తేల్చి చెప్తూ దాన్ని ఎస్వియు స్వాధీనం చేసుకుని ఆ యూనివర్సిటీ చేత నడిపించమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అట్లాగే మోహన్ బాబుకి 15 లక్షల రూపాయల పెనాల్టీ వేసింది. మరొక వైపున ఇప్పటిదాకా వసూలు చేసినటువంటి అక్రమ ఫీజు, అదనపు ఫీజులు తిరిగి ఇవ్వమని ఆదేశాలు ఇచ్చింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చింది కంప్లైంట్. ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ 2024 అక్టోబర్లో ఉన్నత విద్యా కమిషన్ ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. చివరికి డే స్కాలర్స్ రోజు ఇంటి నుండి కాలేజీకి వచ్చే విద్యార్థుల నుండి కూడా మెస్ ఛార్జీలు కట్టించుకుంటున్నారని ఇందులో కంప్లైంట్ చేశారు. కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రి లోకేష్కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వ్యవహారం మీద విచారణ చేయమని చెప్పి ఉన్నత విద్యాశాఖని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్లోని 3 సభ్యుల కమిటీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి పలు దఫాలుగా యూనివర్సిటీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి కమిషన్కి సవివర నివేదిక ఇచ్చింది. ఇందులో యూనివర్సిటీ వసూలు చేసిన మొత్తం అదనపు ఫీజులు వెనక్కి ఇవ్వడంతో పాటు 15 లక్షల రూపాయలు జరిమానా చెల్లించమని ఆదేశించింది. ఆ ఉన్నత విద్యా కమిషన్ కొద్ది రోజుల కిందటే ఆర్డర్స్ ఇచ్చింది. 15 రోజుల్లోనే విద్యార్థులకి 26 కోట్లు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. అట్లాగే ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంటనే విద్యార్థులు ఫ్యాకల్టీకి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. కోర్సులకు అనుమతులు ఇచ్చే యూజీసీ, ఏఐసిటిఈ, పీసీఐ, ఐసీఏఆర్, ఎన్సీఏహెచ్సీలు మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు లేనట్టుగా భావించాలని, అట్లాగే ఏపీ ప్రభుత్వం కూడా యూనివర్సిటీ గుర్తింపును ఉపసంహరించుకోవాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థుల కోసం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఎంబీయూ, శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ అక్రమాల మీద ఐటీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ చేసి అక్రమాలు నిగ్గు తేల్చమని కూడా సిఫార్సు చేసింది. వీళ్ళు అదనపు గిల్లుళ్ళు ఏంటంటే బీటెక్ విద్యార్థుల నుంచి 5,000 నుంచి 45,000 వసూలు చేశారట. డిగ్రీ, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంఏ విద్యార్థుల నుంచి 18,000 నుండి 20,000 రూపాయలు, 25,000 వసూలు చేశారట. బీ ఫార్మసీ, ఫార్మాడీ విద్యార్థుల నుండి 25,000 నుండి 40,000 వసూలు చేశారట. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ విద్యార్థుల నుండి 22,000 నుండి 33,000 వసూలు చేశారట. పారామెడికల్, హెల్త్ కేర్ సైన్సెస్ విద్యార్థుల నుండి 40,000 నుంచి 45,000 వసూలు చేశారట. ఇది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటిది. 22-23లో 2.59 లక్షలు, అంటే 2,59,00,000, 23-24లో 10,65,00,000, 24-25లో 12,93,00,000 రూపాయలు వసూలు చేశారన్నటువంటిది. ఇందులో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే ఎంబీయూ ఎక్కువగా వసూలు చేస్తుంది అనేది ఆడిట్ నివేదికలో రుజువైంది. విద్యార్థులు ఫ్యాకల్టీకి ఒరిజినల్ సర్టిఫికెట్లో కూడా వేధిస్తున్నారని తేలింది. యూజీసీ నిబంధనలకు అది విరుద్ధమని, విద్యార్థుల హాజరు నమోదులోనూ ఉల్లంఘనలు ఉన్నాయని తేల్చింది. విద్యార్థులు తరగతులకు హాజరైన కానట్టు చూపించి వాళ్ళ నుంచి 7,500 రూపాయలు చొప్పున అదనంగా వసూలు చేశారని తేల్చింది. ఉన్నత విద్యా కమిషన్కి సరైన సమాచారం ఇవ్వలేదని, వసూలు చేసిన ఫీజుల సమాచారం కమిషన్కి వెల్లడించడం లేదని తేల్చింది. వీటి ఆధారంగా ఇప్పుడు చర్యలు తీసుకుంది.